ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్తాన్ యుఏఈ మధ్య జరగాల్సిన మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఐసీసీతో నెలకొన్న వివాదం నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు ఉద్దేశపూర్వకంగానే ఈ ఆలస్యానికి కారణమైంది. భారత్తో మ్యాచ్లో షేక్ హ్యాండ్ వివాదానికి రెఫరీ యాండీ ఫైక్రాఫ్ట్ ప్రధాన కారణమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆరోపించింది. అతన్ని వెంటనే టోర్నీ నుంచి తొలగించాలని, లేకుంటే టోర్నీ నుంచి తప్పుకుంటామని హెచ్చరించింది. ఈ ఫిర్యాదును ఐసీసీ తోసిపుచ్చింది. దాంతో ఆగ్రహానికి గురైన పీసీబీ హోటల్ కదిలి వెళ్లొద్దని తమ ఆటగాళ్లను ఆదేశించింది. టోర్నీ నుంచి తప్పుకుంటామని బెదిరింపులకు దిగింది. ఏమైందో ఏమో తెలియదు కానీ కాసేపటికే మ్యాచ్ ఆడుతామని ప్రకటించింది. దాంతో నిర్ణీత సమయం కంటే గంట ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. ఏదేమైనా మ్యాచ్ కు ఆలస్యంగా వచ్చిన పాకిస్తాన్ జట్టుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏంటి ఈ పిల్ల చేష్టలని మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. మ్యాచ్ ఆలస్యానికి కారణమైన పాకిస్తాన్ జట్టుపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఇక ఐసీసీ రూల్స్ ప్రకారం ఒక జట్టు ఆలస్యంగా మ్యాచ్కి వస్తే కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐసీసీ నియమావళిలో నిర్దిష్ట జరిమానాల గురించి చెప్పకపోయినా ఈ రకమైన సంఘటనలను క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా భావిస్తారు. ఐసీసీ రూల్స్ ప్రకారం ఒక జట్టు నిర్ణీత సమయానికి మైదానంలోకి రాకపోతే గ్రౌండ్లోకి వచ్చిన ప్రత్యర్థి జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఉద్దేశపూర్వకంగానే మ్యాచ్ను ఆలస్యం చేస్తే జరిమానా విధించడంతో పాటు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత విధిస్తారు. అయితే ఈ విషయంలో మ్యాచ్ రిఫరీదే తుది నిర్ణయం. కానీ ఈ వ్యవహారంపై ఐసీసీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.